వాళ్ళని అనుమానించగలమా అంటే అలాగని చెప్పలేను సార్. ఇంకా అప్పటికాంచి ఇప్పటికి ఏమీ అడవాడు చేయలేదు సార్. తర్వాత ఒకటి కారు రాకముందు అత్తయ్య ఒక్కరితే ఇక్కడ పని చేసుకుంటాను సార్. ఇద్దరు వచ్చారు సార్. ఇద్దరు వచ్చి ఆ కారు ఆ గొడవల్లోనే సార్ అనుమానించున్నది. ఇద్దరు వచ్చారు సార్. ఇద్దరు వచ్చి గణేష్ తోటలోనే పని చేస్తున్నాడు సార్. ఇద్దరు వచ్చారని సార్ ఫేస్కి మాస్కులు కడేసుకొని. మరి వాళ్ళు కారుకి సంబంధించిన వాళ్ళ లేకపోతే బయట వాళ్ళ అన్నది అది చిన్న అనుమానం సార్. ఇంకా ఇంకా 3 నెలల తర్వాత కారు సెటిల్ అయిపోయింది. మా కారు మా ఇంటికి వస్తుంది. కారు వేరొకరికి కంటిన్యూ ఇచ్చేసాం. అయిపోయింది క్లోజ్ సార్. ఇంకా తర్వాత ఇంకా వాళ్ళు బెదిరించడాలు కానీ ఎవరైనా భయపెట్టడాలు కానీ నేను ఒక్కదాన్నే ఉంటాను సార్. అత్తయ్య ఎక్కడికైనా బయటకి వెళ్తున్నా నేను ఒక్కదాన్నే పిల్లల్ని చూసుకుంటూ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఉంటాను సార్. అంటే మీ హస్బెండ్ ఇక్కడ తోటలో ఇంకా వేరే వ్యాపారాలు ఏమైనా చేస్తుంటాడు సార్? కార్ తీసుకున్నాం ట్రావెల్స్ సార్. అయినా ట్రావెల్స్ అని ఈ అబ్బాయి బయటకు వెళ్ళరు సార్. ఎవరైనా డ్రైవర్ని పెట్టుకొని కార్ అనగానే వెళ్తారు సార్ బయటికి. ఈ అబ్బాయి వెళ్ళరు సార్.